నమస్తే. నమస్కారం. ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక కాబోతున్న రామచంద్రరావు గారికి మొట్టమొదటి శుభాకాంక్షలు. అయితే బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో ఏ విధంగా ఎందుకు ముందుకెళ్తుందని నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు అయితే ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు సూచించిన వ్యక్తే బీజేపీ అధ్యక్ష ఎన్నిక అయ్యేది కనుక ఉండి ఉంటే అందరు మాట్లాడుకున్నట్టు నిన్నటి వరకు ఒక బీసీ అభ్యర్థిని రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తాము, ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాళేశ్వరం అనుకూలంగా మాట్లాడినరు కాబట్టి ఆయన్నే అవుతారు. ఇది బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య సమన్వయం ఉంది, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి కేసీఆర్ గారే పంపించిండ్రు అనేటువంటి నిన్నటి వరకు ఒక చర్చ కూడా జరిగింది. ఈ రోజు దానికి భిన్నంగా అంటే బీజేపీ పార్టీ అది అంతర్గత విషయము అయినా కూడా ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటది. రాజకీయ పార్టీలుగా ఏమైనా బీజేపీ పార్టీ తన సొంత పార్టీ అధ్యక్ష ఎన్నికలో ఎవరిని నియమించాలి, దాని భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన పార్టీ అధిష్టానానికి ఉంటది కాబట్టి అది ఆ పార్టీ అంతర్గత విషయంగా చూస్తాం. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ పాత్ర అనేటువంటిది దానికి సంబంధం లేనటువంటి అంశంగానే చూడాలి తప్ప కానీ ఇవన్నీ అపవాదు. పొలిటికల్ సిస్టంలో ఏమంటే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే రాజకీయాలలో ఒక చర్చకు తెరలేపాలనేటువంటి ప్రయత్నమే తప్ప దీంట్లో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాత్ర లేదు. మరి మీ పార్టీ ఎందుకు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఈ మొత్తం ఎంపిక విషయంలో? రామచంద్రరావు చంద్రబాబు నాయుడుకి సహచరుడు కాబట్టి, అక్కడ బీజేపీ కలిసి ఉంది కాబట్టి, ఇక్కడ ఆయన ఏదో రేపు రావాలనుకుంటున్నారు కాబట్టి ఎన్డీఏ రూపంలో, అందుకనే ముందే రంగం సిద్ధం చేసుకున్నారు. యాంగిల్ ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇప్పుడు డెఫినెట్ గా ఒక అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తెలంగాణలో ఎవరైనా ఉన్నారు అంటే అది రేపు పొద్దున ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని తప్పించాలి. బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ పార్టీ ప్రత్యామ్నాయం కావాలి అంటే ఇక్కడ చర్చ కూడా జరుగుతుంది. తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన మళ్ళీ టీడీపీ బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా కట్టడి చేయాలనేటువంటి ఆలోచన జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం కొంతవరకు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని. ఎందుకంటే నిధులు తీసుకెళ్లే విషయంలో కానీ వాళ్ళ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలలో ఎక్కువ ఆర్థికంగా నిధులు తీసుకెళ్లడము, జాతీయ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకోవడంలో కానీ అటు బీహార్ నుంచి నితీష్ గారు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ జాతీయ ఎన్డీఏ ప్రభుత్వ కూటమిలో ఒక ప్రధాన భాగస్వామ్యం పోషిస్తున్నారు. కాబట్టి దాన్ని మేమన్న మాటల్లో కొంత వాస్తవం లేకపోలేదు. కానీ మా పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఒక సలహానా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందని ఎంతవరకు మాట్లాడినా కూడా దీన్ని బీజేపీ అంతర్గత అంశంగానే చూడాలి. కొంత వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు, కూటమి అందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఉండవచ్చు. కానీ బీఆర్ఎస్ పాత్ర ముమ్మాటికి బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో ఏ విధంగా ఉండదు. అయితే ఇప్పటి వరకు మాట్లాడినంటే నిన్నటి వరకు ప్రతి సందర్భంలో బీజేపీ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుంది, బీసీలకు మేము పార్టీ అధ్యక్ష పదవి కట్టబెడతాము అని బీసీలో ఒక రకమైనటువంటి పోటీని వాతావరణాన్ని క్రియేట్ చేసి చిట్ట చివరికి అనూహ్యంగా అది ఒక భిన్నమైనటువంటి సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ఎస్ మూలాలు లేకపోతే ముందు నుంచి పార్టీ మూలాలు ఉన్నటువంటి రామచంద్రరావు గారికి అయితే ఆ పదవిని కట్టబెట్టి ఇప్పుడు మీరు దీనికే బండి సంజయ్ ఏమన్నారంటే మేము ఇప్పటికీ బీసీ నినాదంతోనే ఉన్నాము, రేపు పార్టీ అధికారంలోకి వస్తే బీసీఏ ముఖ్యమంత్రి. ఇవాళ బీఆర్ఎస్ ఆ మాట చెప్పగలదా? బీసీని స్టేట్ ప్రెసిడెంట్ చేయగలదా? బీసీని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ చేయగలదా? లేకపోతే బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పగలదా అని కూడా సవాల్ విసిరారు బండి సంజయ్. మీకు ఆయన సవాల్ను స్వీకరిస్తున్నాం. డెఫినెట్ గా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మా పార్టీ పక్షాన కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఎవరికి ఏ విధమైనటువంటి సందేహం అవసరం లేదు. మా ప్రాంతీయ పార్టీ అండి, అది
ప్రాంతీయ పార్టీ వేరు, ప్రాంతీయ పార్టీల మనుగడ వేరు, ప్రాంతీయ పార్టీల కొనసాగింపు వేరు, ప్రాంతీయ పార్టీల సమ్మోహన శక్తి ఉన్న వ్యక్తి, ఆ పార్టీని ముందుకు నడిపించే వ్యక్తి, ఆ పార్టీలలో ఎవరు దాన్ని రూపకర్త ఉంటారో వాళ్ళే అవుతారు. బీజేపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీల లాగా వాళ్ళకు జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ కి అయితే స్పష్టంగా జాతీయ స్థాయిలో గాంధీ కుటుంబం లేకుండా ఆ పార్టీ కొనసాగదు. అది అందరికి తెలిసిన విషయం. ఈ రోజు కూడా వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే రాహుల్ గాంధీ గారని వాళ్ళు చెప్తూ ఉంటారు. బీజేపీ ఎవరు అవునన్నా కాదన్నా, బీజేపీ అనేటువంటిది వ్యక్తి పేరిట నడిచేటువంటి పార్టీ కాదు. ఈ 15 సంవత్సరాలు అయితే మోడీ గారి పేరు మీద నడుస్తుందేమో కానీ బీజేపీలో ఎప్పుడు కూడా ఒక సైద్ధాంతిక పరమైనటువంటి ఆలోచనలతోనే ముందుకెళ్లేది. అది వ్యక్తితోనే కాదు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తి పేరిట నడిచేటువంటి రాజకీయ పార్టీలుగా ఉంటాయి. అది సాధ్యం కాదు. ప్రాంతీయ పార్టీలలో దేశవ్యాప్తంగా ఏ ప్రాంతీయ పార్టీ కూడా వేరే వారికి అవకాశము రానే రాదు దాంట్లో. అది ఖచ్చితంగా దాన్ని అయితే చెప్పగలుగుతాను. అంటే చరణ్ గారు ఇప్పుడు వారన్న మాటకి, శ్రీనివాస్ అన్న మాటకి ఏంటంటే, అంటే రాబోయే